బీఆర్ఎస్ అధికారం అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం అంటే కాంగ్రెస్, ఏది టీడీపీ అధికారం అంటే టీడీపీ. ఇది తెలంగాణలో ఒక పూర్తి స్థాయిలో ఘోరంగా మారిపోతుంది. పాత బస్తీ అభివృద్ధికి మన అందరం కూడా కృషి చేయాలి. హైదరాబాద్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆసుపత్రి వసతి కల్పించాలి, మంచి నాణ్యమైన కరెంటు, నీటి సరఫరా, మంచి రోడ్లు, వాళ్ళకు మెట్రో రైళ్లు, అన్ని రకాల అభివృద్ధి మనం చేయాలి. లేకపోతే దాన్ని అడ్డా పెట్టుకొని ఈ కథలు అవుతున్నాయి రాజకీయ నాయకులు. దోస్తు మేరా దోస్తు బలపడుతున్న కాంగ్రెస్ ఎంఐఎం బంధం. తాజాగా రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ప్రశంసల జల్లు. ప్రతంగి పార్టీపై ముఖ్యమంత్రి పొగడతలు. జీహెచ్ఎంసీ పైన జెండా ఎగరవేయడమే కాంగ్రెస్ టార్గెట్. మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ప్లాన్ అంటూ కూడా చెప్పిన. పతంగి కాదు, చెయ్యి కాదు, ఇంకా వాళ్ళకి సైకిల్ వచ్చినా ఇంకేం వచ్చినా కుదరదురా నాయన. తెలంగాణలో ఆల్రెడీ ప్రజలందరూ వేసారిపోయారు. ఇప్పుడు మీ పరిపాలన అద్దంటాలు, మీరు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదంటాలు. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా స్వార్థ రాజకీయాలు, అంతా నోటు రాజకీయాలు నేను చెప్తున్నాను కదా. ప్రజల కోసమో, మన కోసమో, మీకోసమో కాదు. ఇక దాంతోపాటు వచ్చే నెల 5న ఢిల్లీలో పోలింగ్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన సిఈసి ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సిఈసి రాజీవ్ కుమార్. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని వివరణ. మొత్తం 18,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామంటూ కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే భారత రాజకీయాల్లో మీరు ఒకసారి చూస్తే ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్కు పూర్తి స్థాయిలో సపోర్టు పలికిండు. మొన్ననే సపోర్టు పలికిండు. ఇక పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికారంలోకి రావడం అనేది గగనంగా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చీపిరితోని పొల్లు ఎక్కడికక్కడ కూడా ఏరిపారేసింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చదువుకున్నోడు అధికారంలోకి వస్తే ఏదైనా సాధ్యమవుతుందండి. ఇప్పుడు దొంగల చేతుల్లో, ఇంకొకల చేతుల్లో పెడితే ఏమైతే తెలంగాణ ప్రాంత బిడ్డలరా? మీరందరూ ఆలోచించండి. నేనేమంటున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు వైఆర్టీవీ మీకు అందిస్తుంది. వాస్తవాలను తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న